దత్తాత్రేయ గారు. గుడ్ మార్నింగ్. సో ఏం చెప్తారు? ఇప్పుడు మేమేమంటున్నామంటే శివ గారు, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రధానంగా ముగ్గురు ఇంటర్నల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తులే కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వాన్ని లేకపోతే రాష్ట్ర నాయకత్వాన్ని ముఖ్యమంత్రి గారి తీరును ప్రశ్నిస్తున్నారు. ఫస్ట్ నంబర్ 1 కొండా సురేఖ, తన సామాజిక వర్గానికి చెందినటువంటిది బీసీ సామాజిక వర్గం. 2 మన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ప్లస్ చిన్నారెడ్డి గారు, ఇద్దరు కూడా అప్పర్ కాస్ట్ కమ్యూనిటీకి చెందినటువంటి వ్యక్తులు. అయితే ఇక్కడ డిస్కషన్ ఎందుకు ఇంత స్ట్రాంగ్ గా జరుగుతా ఉంది అంటే, కొండా సుష్మిత గారు చేసినటువంటి వ్యాఖ్యలు, తను పొలిటికల్ గా ఎంట్రీ ఇవ్వాలి, ఎక్కడ పరకాల నుంచి పోటీ చేయాలనేటువంటిది తన ఉద్దేశం. అయితే గతంలో జరిగినటువంటి ఎన్నికల్లో తనకు హామీ ఇచ్చిండ్రు, ఏమని, ఈసారి మీరు ఖచ్చితంగా నాకు రేవూరి ప్రకాష్ రెడ్డి గారికి సహకరిస్తే నెక్స్ట్ ఎన్నికల్లో మీకు టికెట్ ఇస్తామమ్మా, నెక్స్ట్ భవిష్యత్ అంతా మీదే కదా అనే హామీ ఇచ్చింది అనేటువంటిది ఆమె చెప్పింది. ఆమె అది రేవంత్ రెడ్డి గారిని ప్రధానంగా ఒక 10 ప్రశ్నలు అడిగింది సార్. ఏమన్నది, ఎన్నికలకు ఇంకా 2 ఏళ్లు ఉండగానే పరకాల అభ్యర్థిగా రేవూరి ప్రకాష్ రెడ్డిని రేవంత్ రెడ్డి ఎట్లా ప్రకటిస్తారు? యు ఆర్ నాట్ ఎన్ పర్సన్ టు అనౌన్స్ ద క్యాండిడేట్. టికెట్లను కాంగ్రెస్ అధిష్టానమే నిర్ణయిస్తుంది కదా, సీఎం ఒక్కడే నిర్ణయిస్తాడు. రేవూరిని ఇప్పుడే రాజీనామా చేయించి రేవంత్ రెడ్డి వచ్చి ప్రచారం చేస్తే ఎవరు గెలుస్తారో చూద్దాం. రేవూరి గెలుస్తాడా లేకపోతే కొండా సుష్మిత గెలుస్తుందా అనేటువంటిది ఛాలెంజ్ విసిరింది. మేం లేకపోతే రేవూరి ప్రకాష్ రెడ్డి గెలిచేవాడే కాదు. తన తండ్రి కొండా మురళికి ఎమ్మెల్సీ పదవి ఇస్తానని నయవంచన చేసిండు రేవంత్ రెడ్డి. బీసీలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు ఇంత చులకన, ఎందుకు ఇంత కక్ష? ముఖ్యమంత్రి అయితే కళ్ళు నెత్తికెక్కినాయా? నాకు చావంటే భయం లేదు, చావుకు భయపడేలా మా నాన్న నన్ను పెంచలేదు. అంతేకాకుండా రేవంత్ రెడ్డి కుటుంబంపై అవినీతి ఆరోపణ కూడా చేసింది. రేవంత్ రెడ్డి బ్రదర్స్ కి ఎందుకు అంత ప్రొటెక్షన్, ఎందుకు వాళ్ళ గన్మెన్లు, ఎందుకు వాళ్ళ ప్రోటోకాల్ ప్రకారం ఏ పదవిలో ఉన్నారని వాళ్ళకంతా ప్రియారిటీ ఇస్తా ఉన్నారు? కొడంగల్లో తిరుపతి రెడ్డి అరాచకం ఏంది, ఇక్కడ హైదరాబాద్ లో కొండలరెడ్డి అరాచకం ఏంది? ఆయన కంపెనీకి సంబంధించి 2 లక్షల రూపాయల విలువ లేని కంపెనీకి 200 కోట్ల విలువ వేసి భూములు ఎట్లా అప్పనంగా అప్పబెడతారు? మా దగ్గర అన్ని ఉన్నాయి ఆధారాలు, మేము సమయం వచ్చినప్పుడు మేము మాట్లాడతాం. ప్లాన్ ఏ ఉంది, ప్లాన్ బి కూడా ఉంది అని చెప్పి మాట్లాడింది. ఇది బీసీ బిడ్డగా మాట్లాడినందుకు సరే, ఆమె వాస్తవాలే మాట్లాడింది అనేటువంటిది తెలంగాణ సమాజం మొత్తం కూడా డిస్కషన్ చేస్తా ఉంది. బీఆర్ఎస్ పార్టీగా కూడా సరే, వాళ్ళ పార్టీ డిస్కషన్ అయినప్పటికీ కూడా ఉటావుటిన ముఖ్యమంత్రి గారి అనుచరులకు 40 మందికి వేం నరేందర్ రెడ్డి గారు ఫోన్ చేసి, రండ్రా నాయన ముఖ్యమంత్రి గారి మీద అంతగానో ఆమె అవాకులు చెవాకులు బెల్చింది, మీరు ప్రెస్ మీట్ పెట్టండి అంటే పట్టుమని 16 మంది రాలేదు. సరే, బలవంతంగానో నయానో భయానో వచ్చిండ్రు, ప్రెస్ మీట్ పెట్టిర్రు. మరి అదే కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఏమన్నారండి? కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఇదే ముఖ్యమంత్రి గారిని ఏమన్నారు? నువ్వు చీటర్, నువ్వు బ్రోకర్, నువ్వు డబ్బులు ఇచ్చి పదవి తెచ్చుకున్నావు, నిన్నెట్లా నమ్ముతారా నాయన, నేను నమ్మే పరిస్థితే లేదు తెలంగాణ రాష్ట్రంలో. ఇవాళ నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు? అసలు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఏమైనా గౌరవం ఉందా? ఎవరు పాలిస్తున్నారు, ఎవరు పరిపాలిస్తున్నారు అనేటువంటి డెరిగేటరీ కామెంట్స్ చేసినా కూడా ఆయన మీద ఎందుకు ప్రెస్ మీట్ పెట్టే ధైర్యం చేయలేదు? వాళ్ళ కొండా సురేఖ డాక్టర్ మీద అంత పెద్ద ఎత్తున మీరు ప్రెస్ మీట్లు పెట్టిర్రు. మరి ఆమె శాఖకు సంబంధించినటువంటి అంశంలో సమ్మక్క సారక్క టెండర్ల విషయంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు బలవంతంగా ఆమె టెండర్లను లాక్కొని ఆయన అనుచరులకు ఇచ్చుకుంటే, మరి ఆమె అంటే బీసీలు మంత్రులుగా కొనసాగడం రేవంత్ రెడ్డి సామాజిక వర్గానికి కానీ రేవంత్ రెడ్డి గారి ఇష్టం లేదా? పొంగులేటి శ్రీనివాసరెడ్డి మరి షాడో ముఖ్యమంత్రి, ఇక్కడ బీసీల మంత్రిత్వ శాఖల మీద వీళ్ళ ఆజమాయిషి ఏంది? మీ శాఖల్లో వచ్చేటువంటి లావాదేవీలు, లాభాలు, నష్టాలు మీరు చూసుకున్నప్పటికీ మిగతా వ్యక్తుల యొక్క శాఖలపైన మీ ఆజమాయిషి ఏంది? ముఖ్యంగా బీసీల శాఖలపైన మీ ఆజమాయిషి ఏంది? దేవాదాయ శాఖకు సంబంధించిన నిర్ణయాలని మీరే తీసుకుంటారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో డిప్యుటేషన్లు మొత్తం కూడా మీరే రద్దు చేస్తారు. హూ ఆర్ యూ టు టేక్ ద డిసిషన్? అసలు ఆమె మంత్రినా లేకపోతే ఆమె మంత్రి పదవి అనే పేరిచ్చి అవమాన ప్రస్తావనరా? ఎందుకు ఇంత బీసీలను చులకనగా చూస్తారు? అంటే ఇవన్నీ అంశాలకు ప్రశ్నలే కదండి, వీటికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది కదా. అవి ఇంకో మాట కూడా అన్నది, అసలు కాంగ్రెస్ పక్కన పోయింది, పచ్చ కాంగ్రెస్ కు మధ్య చాలా తేడా ఉంది, పచ్చ కాంగ్రెస్ మొత్తం ఇవాళ నడిపిస్తా ఉంది. ఉన్నది వాస్తవమే కదా మాట్లాడింది. వేం నరేందర్ రెడ్డి బ్యాక్గ్రౌండ్ ఏంది, రేవంత్ రెడ్డి గారి బ్యాక్గ్రౌండ్ ఏంది, సీతక్క గారి బ్యాక్గ్రౌండ్ ఏంది, ఎక్కడికెళ్ళి వచ్చినా కూడా చెప్తారు కదా. ఆమె టీడీపీ ప్రొడక్ట్ అని చెప్తారు, ఆయన టీడీపీ నుంచి వచ్చినోడు అని చెప్తారు, చంద్రబాబు నాయుడు శిష్యుడు అని చెప్తారు రేవంత్ రెడ్డిని. ఆయన కూడా చాలా సార్లు అన్నాడు కదా, స్కూల్ ఏమో కాలేజ్ ఏమో నాకు జాబు రాహుల్ గాంధీ ఇచ్చిండు జాబ్ అని చెప్పిండు, ఆయన అంగీకరించిండు కదా టీడీపీ అని. రామరెడ్డి గారు ఎవరి శిష్యులు? దత్తాత్రేయ గారు, వెంకటయ్య గారు మళ్ళీ సొంత పార్టీ నుంచి ప్రశ్నలు వస్తున్నాయి, ప్రశ్నిస్తలేరు.
జిల్లాకి 10 మందిని చూపిస్తాను నేను. నేనేమంటున్నా, మీ ఇల్లు చక్క పెట్టుకోండి ఫస్ట్. మీ ఇల్లు మేము కూడా అంటున్నాం, మీ ఇల్లు చక్క రాజు పెట్టుకోండి. ఓకే వెంకటనాయక్ గారు దత్తాత్రేయ గారు ప్లీజ్ నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. కొండ సుష్మితకు సమాధానం చెప్పండి. చిన్నారెడ్డి అండి, చిన్నారెడ్డి సీనియర్ మోస్ట్ కాంగ్రెస్ లీడర్ అండి. ఆయన ఇవ్వడం మొత్తం, ఆయన జీవితం మొత్తం 45 సంవత్సరాల జీవితాన్ని కాంగ్రెస్ పార్టీకి దారబోసిండండి. దత్తాత్రేయ గారు నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. ఓకే రామరెడ్డి గారు మరో జీవన్ రెడ్డి అంటా ఉన్నాడు. ఓకే వెంకటనాయక్ గారు నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. దత్తాత్రేయ గారు మళ్ళీ మీతో మాట్లాడతాను. ప్లీజ్ రామరెడ్డి గారు మనం గత కొన్ని రోజుల నుంచి చూస్తున్నాం ఈ ఇష్యూని. సో ఇది ఇంకా ముందు